జ్ఞానస్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ ఈరోజు పత్రిజీ జ్ఞానామృతం 1 బుక్ నుండి పత్రి సార్ మనకి పై లోకాల్లో చిత్రగుప్తుడు సినిమా చూపిస్తాడు అని తెలియచేస్తున్నారు. మరి తెలుసుకుందామా? చిన్నప్పటి నుండి మనం ఎన్నో సినిమాల్లో మనిషి చనిపోయాక యమలోకానికి వెళ్ళడం చూసాం. అక్కడ యమధర్మరాజు, వచ్చావా నాయనా, నీ భూలోక యాత్ర బాగా జరిగిందా అని పరామర్శిస్తాడు. ఏదోలే అలా జరిగింది స్వామి అని అంటుంటే, సర్లే చాలా కష్టపడి వచ్చావు, కాస్త రెస్ట్ తీసుకో అంటాడు. బాగా రెస్ట్ తీసుకొని లేచాక పక్కనే ఉన్న చిత్రగుప్తుని పిలిచి, వీడి చిట్టాలన్నీ తీసి చూపించవయ్యా అంటాడు. సరే స్వామి అని చిత్రగుప్తుడు వాడిని ఒక పెద్ద హాల్లోకి తీసుకొని వెళ్ళి అందులో వదిలిపెడతాడు. అది ఒక పెద్ద మల్టీప్లెక్స్ సినిమా హాల్లా ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి స్వామి అంటే, నీ సినిమా ఉంది చూసుకో అంటాడు. ఆ హాల్ పేరు ఆకాశిక్ రికార్డ్స్ హాల్. ఇక వాడు వెళ్ళి హాల్లో కుర్చీలో కూర్చోగానే పెద్ద స్క్రీన్ మీద తన సినిమానే మొదలవుతుంది. ఇంకెవరూ అక్కడ ఉండరు. తాను ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, స్కూల్లో ఎలా దొంగతనాలు చేశాడు, ఎంతమంది అమ్మాయిలు నేర్పించాడు అన్నీ చూస్తాడు. వాడు అలా ఏడిపించడం తట్టుకోలేక ఎంతమంది అమ్మాయిలు ఉరివేసుకొని చనిపోయారో చూస్తాడు. ఆ ఉరిపోసుకున్న అమ్మాయిల యొక్క కుటుంబాలు ఎలా బాధపడ్డాయో చూస్తాడు. డబ్బు సంపాదించటం కోసం ఎంతమందిని మోసం చేశాడు, ఎంతమందిని చంపాడు, అన్ని రీల్స్లా స్క్రీన్పై వస్తూ ఉంటాయి. చివరికి కరోనా వచ్చి ఊపిరి ఆడక తాను ఎలా చనిపోయాడో చూసుకుంటాడు. ఇలా భూమి మీద వాడు బ్రతికి ఉన్నప్పటి కథంతా చూసుకుంటాడు. ఆ తర్వాత యమలోకానికి వచ్చి చేరడంతో వాడి సినిమాలో ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో వాడి సినిమా యమలోకంలో మొదలవుతుంది. అక్కడ కూడా వాడు బ్రతికి ఉన్నప్పుడు తిన్నట్లు మాంసం తినాలి అనుకుంటాడు. వెంటనే వాడి ముందు ఒక గుర్రె ప్రత్యక్షమే అవుతుంది. దానిని చంపి దాని మాంసం తినాలి కనుక సంతోషంగా కత్తితో దాని మెడను నరకబోతాడు. చూస్తే ఆ గొర్రెలో కూడా తానే ఉండటం వల్ల ఆ కత్తివేటు వాడి మెడ మీదే పడుతుంది. ఆ గొర్రె మెడపై దిగే కత్తివేటు వీడి మెడనే కోయటంతో ఆ గొర్రె పడ్డ బాధను వీడే అనుభవిస్తాడు. తన వల్ల పీడింపబడి ఆత్మహత్య చేసుకుంటున్న అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిలో కూడా తానే కనిపిస్తాడు. ఆ అమ్మాయిలో ఉండి ఆ అమ్మాయి వేసుకున్న ఉరితాడు తన మెడనే చుట్టి తన ప్రాణాలు తీస్తుంటే గిలగిలా కొట్టుకుంటాడు. ఆ అమ్మాయి ఏడ్చిన ఏడుపునంతా వీడే ఏడుస్తాడు. అదే నరక బాధ. ఇలా చేసేవాడు మరి చేయబడేవాడు రెండూ నేనే అని చూసుకొని తన దుర్మార్గంతో ఎంతమందిని బాధ పెట్టాడో అంతమంది శరీరాల్లో ఉంటూ ఆ బాధను వీడు కూడా అనుభవిస్తూ నరకయాతనలు పడతాడు. ఇలా తాను చేసే ప్రతి పని కూడా రెండు వైపులా పదును ఉన్న కత్తి కనుక ఆ పని వల్ల కలిగే ఫలితాన్ని కూడా రెండు వైపులా తానే అనుభవించాలి అని తెలుసుకుంటాడు. ఇంకొకడు చాలా మంచివాడు, అందరికీ సేవ చేశాడు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాడు, అందరికీ ధ్యానం నేర్పించాడు, చివరికి చనిపోయి యమలోకంలోకే చేరుకుంటాడు. అతన్ని కూడా యమధర్మరాజు చక్కగా పలకరించి యోగక్షేమాలు కనుకొని హాయిగా రెస్ట్ తీసుకొని ఆయన అంటాడు. ఇలా ఎవరు చనిపోయి అక్కడికి వచ్చిన యమధర్మరాజు ముందు హాయిగా రెస్ట్ తీసుకోమనే చెప్తాడు. ఎందుకంటే మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా మానవ శరీరాల్లో ఉన్నప్పుడు బందీలుగా ఎన్నో యమయాతనలు పడుతూ ఉంటారు. అందుకే చనిపోయి శరీరాల బరువులను వదిలేసి అక్కడికి వచ్చిన వాళ్ళను చక్కగా పలుకరించి ముందు ఇష్టం వచ్చినంతసేపు రెస్ట్ తీసుకోమని చెప్తాడు యమధర్మరాజు. ఆ తరువాతే చిత్రగుప్తుని పిలిచి అతడికి సినిమా చూపించమంటాడు. అలా మంచివాడిని కూడా చిత్రగుప్తుడు ఆకర్షిక్ రికార్డ్స్ హాల్లోకి పంపి అతడికి కూడా తన సినిమాని చూసుకోమంటాడు. ఈ మంచివాడేమో బ్రతికి ఉన్నంత కాలం అందరికీ సహాయం చేస్తూ తనకున్న దాంట్లోనే అందరికీ రకాల రకాల దానాలు చేస్తూ ఉంటాడు. తన ఖాళీ సమయాన్నంతా ధ్యానం మరి ధ్యాన ప్రచారంలో గడుపుతాడు. వాడు చేసిన మంచి పనుల వల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారో చూసి, ఓయబ్బా, నేను ఇన్ని మంచి పనులు చేశానా అనుకుంటాడు. చివరికి వాడు కూడా చనిపోయి భూలోకం నుంచి యమలోకానికి చేరుకోవటంతో
వాడి సినిమాలోని ఫస్ట్ హాఫ్ పూర్తవుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా సెకండ్ హాఫ్‌లో వాడు ఎవరికైతే మంచి చేశాడో వాళ్ళంతా అక్కడికి వస్తారు. అంతకుముందు తాను చేసిన మంచిని ఇప్పుడు కూడా వాళ్ళ శరీరంలో ఉంటూ అనుభవిస్తాడు. నేను నా కర్తవ్యాన్ని సరిగా నిర్వహించాను అని సంతోషపడుతూ వాడు తనకి తాను స్వర్గాన్ని సృష్టించుకుంటాడు. చివరికి అప్పుడు వాడు, ఇప్పుడు నేనేం చేయాలి స్వామీజీ అని యమధర్మరాజుని అడిగితే, నీ ఇష్టం నాయనా, నువ్వేం చేయాలని అనుకుంటావో స్వేచ్ఛగా అది చేయి. నీకేది ఎదురు లేదు. ఇష్టం ఉంటే మళ్ళీ పుట్టు, లేకుంటే ఇక్కడే నీకు ఇష్టమున్న లోకాల్లో ఉండు. అంతా నీ ఇష్టం అని చెప్తాడు ప్రేమగా. అదే చెడ్డవాడు వచ్చి, ఇప్పుడు నన్నేం చేయమంటారు స్వామి అని యమధర్మరాజుని అడిగితే, ఈ జన్మలోని నీ దుష్కర్మల ఫలితాలన్నీ కూడా కలుపుకొని మళ్ళీ భూమి మీద పుట్టి నరకాన్ని అనుభవించు. ఆ తర్వాత బుద్ధి తెచ్చుకుని మళ్ళీ ఇంకే పాపకర్మలు చేయకుండా ఇక్కడికి రా. ఇలా చాలాసార్లు వస్తూ పోతూ నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకొని ఏదో ఒకనాడు ఈ మంచివాడిలా మారు అని చెప్తాడు. కాబట్టి మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అందరూ అనుభవించి తీరాల్సిందే. ఇక్కడ చేసేవన్నీ యమలోకంలో ఉన్న గుప్త చిత్రాల్లో అంటే సీసీ కెమెరాల్లో నిక్షిప్తమవుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఆ గుప్త చిత్రమే ఆ సీసీ కెమెరాయే చిత్రగుప్తుడు. ఇలా భూలోకానికి యమలోకానికి మధ్య తిరుగుతూ ఆత్మ ఆ గుప్త చిత్రాలను బట్టి తన అభివృద్ధి కోసం రకరకాల ప్రణాళికలు వేసుకుంటూ రకరకాల జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఈ మహావిశ్వంలో ఉన్నవి ప్రాథమికంగా రెండే లోకాలు. ఒకటి మాయ, ఎంతో నిండిన భూలోకం. ఇంకొకటి ఆ మాయ తొలగిపోయిన యమలోకం. అందుకే మాయతో నిండిన భూలోకంలో ఉన్నప్పుడు మనుషులు పిచ్చాసుపత్రిలో ఉన్న పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తుంటారు. పిచ్చివాడు నేను ఫలానా రాజ్యానికి మహారాజుని అని ఫోజు కొడుతూ లేని గుర్రాన్ని అక్కడ ఉన్నట్లు ఊహించుకొని ఉత్తినే స్వారీ చేస్తూ ఉంటాడు. అది మాయ అంటే. లేదిని ఉన్నట్లుగా అనిపించటం మాయ. అలాంటి మాయలో చిక్కుకున్న భూలోకవాసులు నేను సెలబ్రిటీని, నేను ధనవంతుడిని, నేను పేదవాడిని, నేను వేరే, ఇతరులు వేరే అన్నట్లు ఊహించుకుంటూ కర్మలు కూడగట్టుకుంటాడు. తీరా ఆ ధనవంతుడు, ఆ సెలబ్రిటీ, ఆ పేదవాడు ఎవరైనా సరే చనిపోయి యమలోకానికి చేరుతూనే మాయ నుంచి బయటపడి మాయలో ఉన్నప్పుడు తాను భూమి మీద చేసిన కర్మలన్నిటినీ పైన చిత్రగుప్తుడి సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్న గుప్త చిత్రాల్లో చూసుకొని నాలుక ఖర్చుకుంటాడు. అప్పుడు ఇక్కడ మాయ తొలగిన అతడు కింగ్ కర్తవ్యం ఆలోచించుకొని ఈసారి ఆత్మయుత ఎరుకతో ఇంకొక మాయా నాటకాన్ని మంచిగా ఆడుదాం అనుకొని తన సొంత ఇష్టంతోనే సరికొత్త ప్రణాళికను రచించుకొని మళ్ళీ భూమి మీదకు దిగి వస్తాడు. అలా అతడు శైవసాత్మగా, బాలాత్మగా, యవ్వనాత్మగా, ప్రౌఢాత్మగా, వృద్ధాత్మగా రకరకాల ఆత్మస్థితుల్లో భూలోకానికి వస్తూ పోతూ ఉంటాడు. వైకుంఠపాళి ఆటల మాయలో చిక్కుకొని కర్మలు చేసినప్పుడు, పాముల నోట్లో చిక్కుతూ ఆత్మయుత ఎరుకతో కర్మలు చేసినప్పుడు నిచ్చెనలెక్కుతూ ఉంటాడు. చివరికి సంపూర్ణంగా మాయ నుంచి బయటపడి ఇక భూమికి తిరిగి రావాల్సిన అవసరం లేని పరమాత్మ స్థాయి అంటే వైకుంఠపాళిలోని చిట్ట చివరి పరమపద సోపానానికి చేరుకుంటాడు. పిరమిడ్ మాస్టర్లు అందరూ భూలోకంలో ఉన్న మాయను ఛేదించి పరమపద సోపానాన్ని చేరుకున్న పరమాత్మలు. పరమాత్మ కంటే ఇంకా పై స్థాయి ఏదీ లేదు. అందుకే వాళ్ళెప్పుడూ తాము ధ్యానంలో ఉంటూ ఇతరులకు కూడా ధ్యానం నేర్పిస్తూ ఉంటారు. తాము మాయ నుంచి బయటపడి ఇతరులు కూడా మాయ నుంచి బయటపడటానికి సహాయం చేస్తూ ఉంటారు. ధ్యానం చేయని వాళ్ళంతా కూడా శైశవాత్మలు, బాలాత్మలు, యవ్వనాత్మలు, మరి ప్రౌఢాత్మలు. వాళ్ళు పూజలు చేస్తుంటారు, గుళ్ళు, తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటారు. ఒకవైపు భక్తిలో ఉంటారు, ఇంకోవైపు జంతువులను చంపి తింటూ రాక్షసత్వంలో ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసం పరమాత్ములు ఈ భూమి మీద గురువులుగా జన్మ తీసుకొని ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు. వాళ్ళు కూడా ఆ మాయ నుంచి బయటపడేలా శిక్షణ ఇస్తారు. విన్నవాళ్ళు వింటారు. వీడేంటి మాకు చెప్పేది అనుకున్న వాళ్ళంతా చనిపోయాక మాయ లేని యమలోకానికి చేరుకోగానే
సత్యం ఏమిటో తెలుసుకొని, అరెరే! మనం భూలోకంలో ఎంత తప్పు చేశాం, ధ్యానం చేసి అక్కడే మాయ నుంచి ఎందుకు తప్పించుకోలేకపోయాం, జన్మంతా వృధా చేసుకున్నామే అని బాధపడతారు. భూమిపై ఉన్నప్పుడు ధ్యానం చేసే వృద్ధాత్మలు మరి ముక్తాత్మలు ధ్యానం చేసుకుంటూ చక్కగా పుస్తకాలు చదువుకుంటూ చనిపోయాక హాయిగా పైలోకాలకు వెళ్ళిపోతారు. ఈ విషయాలన్నీ నేను 1979లోనే టిబెట్ మహాయోగి అయిన డాక్టర్ లోబ్సాంగ్ రాంపా గారి పుస్తకాల్లో చదివి ఆశ్చర్యపోయాను. అందులో యమరాజు గురించి, చిత్రగుప్తుడి గురించి, మరి గుప్త చిత్రాల గురించి చక్కగా వ్రాసి ఉన్నాయి. ఖండోపనిషత్తులో ఈ మరణ విజ్ఞానం గురించి విశేషంగా చెప్పబడింది. 11 ఏళ్ల బాలుడైన నచికేతుడి తండ్రి కరువు కాటకాలతో బాధపడుతున్న తన రాజ్య ప్రజల సంక్షేమం కోసం యజ్ఞం తలపెడతాడు. ఆ సందర్భంగా బ్రాహ్మణులకు బక్కచిక్కిపోయి ఉన్న ఆవులను దానంగా ఇస్తాడు. అది చూసిన నచికేతుడు అలా ఒట్టిపోయి ఎందుకు పనికి రాకుండా ఉన్న గోవులను దానం ఇవ్వటం తప్పు కదా అని వాదిస్తాడు. అసలే రాజ్యం కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే మధ్యలో వీడి గోలేంటి అని విసుగు చెందిన తండ్రి, ఇలా నీ విసిగిస్తూ ఉంటే నిన్ను ఆ యమధర్మరాజుకి దానం ఇస్తానని బెదిరిస్తాడు. అంతే, తండ్రి మాటని శిరోధార్యంగా తలచిన నచికేతుడు తీవ్రంగా ధ్యానం చేసి ఆ ధ్యాన శక్తితో తన శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరంతో యమలోకానికి వెళ్ళిపోయాడు. కానీ అతడికి ఇంకా ఆయుష్ ఉండటంతో యమలోకంలోకి అనుమతించబడడు. దాంతో అతడు యమధర్మరాజుని కలిసేంతవరకు ఇక్కడే కూర్చుంటానని అక్కడే యమలోక ద్వారం దగ్గర కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. 3 రోజుల తర్వాత అక్కడికి వచ్చి యమదూతల ద్వారా విషయం తెలుసుకునే యమధర్మరాజు తనకింకా ఆయుష్ ఉన్నా సరే తండ్రి మాట కోసం యమలోకానికి వచ్చిన ఆ బాలుడి నిబద్ధతకు మరి ధ్యాన శక్తికి మెచ్చి అతడికి పూర్ణ ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తూ 3 వరాలు కోరుకోమంటాడు. దానికి నచికేతుడు తన తండ్రిని క్షమించటం మొదటి వరంగా, మరి తండ్రికి ప్రజల సంక్షేమం కోసం తలపెట్టిన యజ్ఞఫలం అందించటం రెండో వరంగా కోరుకుంటాడు. ఇక మూడో వరంగా మనిషి చనిపోయాక ఏం జరుగుతుందో తెలియచేసే మరణ విజ్ఞానాన్ని ప్రసాదించమంటాడు. అంత చిన్న ముక్కు పచ్చలారని బాలుడు పెద్దవాళ్ళు కూడా అడగడానికి సాహసించలేని మరణ విజ్ఞానం గురించి అడుగుతూ ఉంటే ముచ్చటపడిన యమధర్మరాజు అతడికి యమలోకం గురించి, చిత్రగుప్తుడి చిట్టాలను గురించి, మరి గుప్త చిత్రాలను గురించి విశేషంగా తెలియజేస్తాడు. ఆ తరువాత ఆత్మజ్ఞానిగా మారిన నచికేతుడు తిరిగి భూలోకానికి చేరుకొని తన తండ్రి తరువాత ఒక మహారాజుల వేల సంవత్సరాల పాటు రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తాడు. ఇలా మనమంతా కూడా నచికేతుడిలాగే బ్రతికి ఉన్నప్పుడే మరణ విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అప్పుడే మనం మన ఆత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని గుర్తించుకుంటాం. మహాభారతం మనకు బోధించేది ఇదే. చెడు కర్మలు చేస్తే కౌరవుల్లా చెడు ఫలితాలను పొందుతాం. మరి మంచి కర్మలు చేస్తే పాండవుల్లా మంచి ఫలితాలను పొందుతాం. పాండవులు అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసం చేసి తమని తాము మరుగుపరుచుకున్నారు. పాండవులుగా తనకు ఉన్న ముసుగులన్నీ తీసివేసి అతి సామాన్యంగా జీవించారు. చివరికి అజ్ఞాతవాసం ముగిశాక యుద్ధంలో తమ విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించారు. పాండవుల్లాగే మనం కూడా నేను అధికారిని, నేను రాజును, నేను భర్తను, నేను అత్తగారిని అన్న ప్రాపంచిక ముసుగులను పక్కకు పెట్టి ధ్యానంలో మనతో కూడి మనం అజ్ఞాతవాసం చేసినప్పుడు మన ఆత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని మనం చూసుకోగలుగుతాము. అదే మహాభారతంలో అరణ్య పర్వం, అజ్ఞాత పర్వం, మరి విరాట పర్వంల ద్వారా వేదవ్యాసుల వారు మనకు బోధించిన ఆత్మజ్ఞానం. పిరమిడ్ మాస్టర్లు అందరూ మరణ విజ్ఞానాన్ని ఓపోసన పట్టి భౌతిక మాయ నుంచి విముక్తి చెంది ఉన్నారు. అందుకే వాళ్ళు ధ్యానంలో తమ భౌతిక శరీరాలను అలవోకగా విడిచిపెట్టేస్తూ తమ సూక్ష్మ శరీరాలతో బ్రతికి ఉండగానే యమలోకంతో పాటు అన్ని లోకాలు చుట్టేసి వస్తుంటారు. తిరుపతిలో మునుస్వామి అని చాలా గొప్ప పిరమిడ్ మాస్టర్ ఉన్నారు. ఒకసారి వాళ్ళ పాప పుట్టినరోజుకి నన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. ఆ సమయంలో నేను తిరుపతిలోనే ఉండటంతో కొన్ని చాక్లెట్లు తీసుకొని అక్కడికి వెళ్ళాను.
సగం చాక్లెట్లు పాపకిచ్చాక మిగిలినవి నా దగ్గరే ఉంచుకున్నాను. మిగిలిన సగం ఎందుకు ఇవ్వలేదు సార్ అని వాళ్ళ ఆవిడ అడిగితే, అవి మీరు కానీ మీ కూతురు కానీ చనిపోయినప్పుడు ఇస్తాను అన్నాను. ఇదేంటి శుభమా అని పుట్టినరోజుకి వచ్చి చావు గురించి మాట్లాడతారు అని ఆయన భార్యకు చాలా కోపం వచ్చింది. అప్పుడు వాళ్ళందరికీ నేను పుడితే ఇక్కడ వాళ్ళకి సంతోషం, మరి చనిపోతే అక్కడ వాళ్ళకి సంతోషం. ఇది తెలుసుకున్న ఆత్మజ్ఞానికి జనన మరణాలు రెండు సరి సమానమే అన్న మరణ విజ్ఞానాన్ని బోధించాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మనం అంతా కూడా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడి సమాచారం అంతా ముందుగానే సేకరించినట్లు చనిపోయిన తర్వాత చేరుకోవలసిన లోకాలను గురించి బ్రతికి ఉన్నప్పుడే తెలుసుకోవాలి. మాయతో కూడిన భూలోకంలో జీవించి ఉన్నప్పుడే ధ్యానం చేసి మాయను తొలగించుకోవాలి. అప్పుడే చనిపోయాక యమధర్మ రాజును కలిసి మాయ అన్నదే లేని ధర్మబద్ధమైన యమలోకంలో కూడా స్వర్గాన్ని సృష్టించగలుగుతాము. మరి రేపటి రోజున భగవద్గీత శ్రీకృష్ణామృతం అంటూ తెలియచేస్తున్నారు, తెలుసుకుందామా? థ్యాంక్ యూ.